హాయ్ ఎవరు ప్రజెంట్ కాట్రలపల్లిలో రాంబాబు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయో బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చి రాజా. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రలపల్లి గ్రామం మాది. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 1 కానీ 2 కానీ 3 కానీ తీసుకుంటే డీజిల్ నిమిత్తం తీసుకుంటాం. 5 గేదెలు తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్. అలాగే మా దగ్గర మొర్రా ఉన్నాయి, ప్రజెంట్ ఇప్పుడు బన్నీ ఉన్నాయి, బూరి కూడా ఒకటి మంచిదని తెప్పించాను పట్నే. మన దగ్గర ఉన్న జాతులు గ్రేడెడ్ ముర్రా కూడా ఉన్నాయండి కొన్ని. మొత్తం మీద ఒక 50 వచ్చినాయండి. నిన్న నైట్ దిగింది లోడు. మొన్న 4 days 5 days అవుతుంది మనం వీడియో పెట్టి అయిపోయినాయి సార్. వెంటనే మన దగ్గర ఏం లోడ్ దిగినా ఎక్కువ రోజులు ఉండవు సార్, 4 రోజులు 5 రోజులు మించి ఉండవు. అలాగే మన దగ్గర చూడు గేదె తీసుకుంటే మైక్ కానీ రొమ్ముకి కానీ గ్యారంటీ ఇస్తాం. చెప్పిన పాలలో ఒక 20 రోజుల లోపల ఒక 10 లీటర్లు చెప్పామనుకోండి, రోజు మీద ఒక 8 కానీ 7 కానీ అయింది అనుకోండి, మేము మళ్ళీ రిటర్న్ చేసుకుంటాం. చెప్పిన దాంట్లో ఒక 1/2 లీటర్ తేడాలో ఉంటే కనుక వాళ్ళు ఉంచుకోమంటాం. మళ్ళీ అదే కరెక్ట్ క్వాలిటీ గల గేదెని ఇస్తాం. లేదు ఇంకా క్వాలిటీ మీద ఎక్కువ రేట్ వేసుకుంటూ ఉద్దేశం ఉంటే వాళ్ళకి కొద్దిగా అమౌంట్ పడి తీసుకునే ఉద్దేశం ఉంటే, వేసుకునే ఉద్దేశం వాళ్ళ దగ్గర ఉంటే కనుక వేరే దాన్ని పెద్దదాన్ని కూడా ఇస్తాం. అయితే మేమైతే ఎన్ని బర్రెలు తెచ్చినా మాకు ఎవరు గ్యారంటీలు ఎవరండి. మేము ఇందులో అనుభవంతో ఉన్నవాళ్ళం కాబట్టి మేము ఎవరికైనా సరే, కొంతమంది కొత్త యువత తెలియని వాళ్ళు చాలా మంది డైరీల్లో ఇప్పుడు డైరీలు పెట్టి చాలా మంది దెబ్బతింటున్నారు. కొంతమంది వాటిని ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలన్నా తెలియట్లేదు. తెలియక మీరు 15 లీటర్లు చెప్పారు, 14 లీటర్లు చెప్పారు, 11 లీటర్లు చెప్పారు, పాలు ఇవ్వట్లేదని మీరు అన్న పాలు అవ్వట్లేదు, మీరు ఇలా మోసం చేస్తున్నారు అలా మోసం చేస్తున్నారు అని అంటున్నారు చాలా మందిని. కానీ గేదె ఏదైనా సరే మా దగ్గర ప్రజెంట్ ఈ లోడు నిన్న కాక మొన్న వచ్చింది. ఈ లోడు ఇయే బర్రెలు మన దగ్గర పూర్తిగా అలవాటు పడినాక అవగాహన రావడానికి 20 days పడుతుందండి. ఇది చాలా మందికి తెలియట్లేదు. ఇలా లోడ్ వేస్తే అలా దింపేస్తే వెంటనే 3వ రోజు కాడి నుంచి రన్నింగ్ లో అయిపోద్ది కదా అని చాలా మంది అనుకుంటున్నారు. కొత్తగా ఉన్న యువత చెప్తున్నాను నేను. కొత్తగా డైరీలు పాతలు ఎరగా తెలుసు, వాళ్ళకి పడుతున్నారు కాబట్టి వాటి గురించి అర్థం అవుద్ది. ఈ కొత్తగా ఈ 3 రోజుల్లోనే అప్సెట్ అయిపోతున్నారు వీళ్ళు. ఏ సెట్ అవ్వలేదు, ఇలాగ ఇబ్బంది పెడేస్తుంది, పాలు చూస్తే 2.5 3 లీటర్లకి ఎక్కువ ఇవ్వట్లేదు అని చెప్పి చాలా మంది ఇంకా ఫీల్ అయిపోతున్నారు. కానీ బర్రె అన్నది ఇప్పుడు కూడా ఫుల్గా మనకే మందే, ఇది మనకు సెలెక్ట్ అయిందని అని తెలుసుకోవడానికి 20 రోజులు 10 రోజులు పడుతుంది ఎప్పుడు కూడా. అప్పుడు దాకా కూడా దానికి ఏ విధంగా పెడితే అది అలవాటు అవుద్దో అవన్నీ పెట్టుకోవాలి. అంతేగాని దాని మీద చిరాకు పడినా లేదు దాన్ని రిటర్న్ చేసుకుందామన్నా దానివల్ల మీరే లాస్ అవుతారు. ఇప్పుడు రిటర్న్ రావడం వల్ల రిటర్న్ కేరే పెట్టుకోవాలా. ఇక్కడ అంటే లోకల్ బళ్ళు ఉంటాయి కాబట్టి రిటర్న్ బళ్ళు 7,000 8,000కి బండి వచ్చేది ఇటు నుంచి సింపుల్గా వెళ్ళిపోతారు. మరి అటు నుంచి బండి రావాలంటే 20,000 25,000 అవుతుంది. అదేదో ముందుగా బాగా అనుకున్న వ్యక్తిని తీసుకొచ్చుకొని డైరీకి డైరెక్ట్ గా వచ్చి, ఇప్పుడు డైరీ ఉన్న మాట్లాడేవాళ్ళ దగ్గర డైరెక్ట్ గా వచ్చి తీసుకున్నారు అనుకోండి, అన్ని కూడా మా దగ్గర గ్యారంటీ ఉంటది. ఏదైనా నువ్వు ఇలా చెప్పావు కదమ్మా అని అడగరాకుంటుంది. ఎవరి ద్వారానో దళారుల ద్వారా బ్రోకర్ ద్వారా వచ్చి తీసుకున్నారు అనుకోండి, మనం చెప్పి పని ఉండదు. మనోడు మైంగ్ ఉంటాడు కాబట్టి మనోడు మాటల మీదే కన్సల్టేషన్ అవుతారు. అది నేను చెప్పిందండి. ఎప్పుడు కూడా ఏ బర్రెలు ఎవరు తీసుకున్నా సరే 3 రోజులకి 4 రోజులకి సెట్ అవ్వో, 20 రోజులు 10 రోజులు పడుద్ది, కంగారు పడకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో అసలు బర్రెలు దొరకని టైం ఇది. ప్రతి బరికాడ కూడా 10,000 5,000 అంటున్నారు మా ఊరు వీడియోలో చాలా మంది. 20,000 పెరుగుతుంది గేదె కాడ రేటు. గేదెగో చూడండి బాగా హెవీ సైజు, హెవీ అట్రో. వాళ్ళు మనకు చెప్తూ అయితే 10 చెప్పారు దీని కెపాసిటీ. మనం 16 లీటర్లు చెప్పగలం గ్యారంటీగా. చూడండి దీని అట్టర్ స్టైల్ కానీ ఎంత ఉందో, రొమ్ము స్టైల్ కానీ హెవీ స్టైల్ ఎంత హెవీగా ఉంది చూడండి. వి షేప్ కానీ. ఎన్ని రోజులు చెప్పారు టైం? ఏంటి సార్ టైం ఎన్ని రోజులు? 10 days ఉంది సార్ దీనికి. 10 days ఉంది. మంచి క్వాలిటీ సార్. నెంబర్ 1 హైట్ బారు ఇంకన్నీ చూడక్కర్లేదు. చూడండి నెంబర్ 1 ముర్రా ఆరేసింది సార్ బొల్లు. దీనికి అటర్ క్వాలిటీ చూడండి. ఇది 16 లీటర్లు పైన కానీ కింద వస్తారు. చిన్న బుర్ర. ఒక 4-5 సంవత్సరాలు ఉంచుకున్నా సరే ఏమి ఇబ్బందికరమైన గేదె అనమాట. ఎప్పుడు రూపాయి పోదు ఇంకది. ఇప్పుడు మామూలు టైంలో అయితే 150 160కి వచ్చి, ఇప్పుడు రేట్లు 15-20 పెరగడం వల్ల 80 85 180 185 ఆ రేంజ్ లో పడిపోతున్నాయి రేట్లు. ఇప్పుడు మనకు తక్కువకి వస్తేనే కదా తక్కువకి వస్తుంది. మనకి లాభం లేకుండా ఇవ్వం కదా సార్. 4,000 3,000 లాభం లేకుండా మనం మెయింటైన్ చేయం. ఎవరో ఎంత ఫ్రీ ఇచ్చేద్దామన్నా అన్ని ఉత్తమాటలు కానీ 4,000 5,000 మేకంటే ఎవరికి ఏది ఇవ్వడం. ఎందుకంటే మెయింటెనెన్స్ అవుతుంది కదా, డైలీ మనకు 4,000 3,000 మెయింటెనెన్స్ అవుతుంది.
పచ్చగడ్డి గట్టి కుర్రోళ్ళ గట్టి మొత్తం అందరికి అవుద్ది కదా, దాన్ని బట్టి ఎవరైనా చూసుకొని ఇస్తారు. ఇగో చూడండి ఇది సెకండ్ ఈ చూడండి ఒక 7-14 లీటర్లు అవుద్ది. అట్లా చూడండి ఎంత బాగున్నాయో. మనం గొడ్లు ఎవరు కూడా పేరెట్టిన సరిపోరో, మంచి క్వాలిటీలు ఉంటాయి. రేటు అంటారా ఈ వాతావరణం బట్టి ఉంటదండి రేటు. అంటే ఈ టైంలో ఈ రేటు, ఈ టైంలో ఈ రేటు ఎలా ఉంటుందో అలా ఇప్పుడు ఎలా కొద్దిగా టైట్ గానే ఉంటది రేటు. నెక్స్ట్ బర్రెలు దొరకడమే కష్టం, రేటు సమస్య పక్కన. మళ్ళీ ఎప్పుడు తగ్గుతుంది బ్రదర్ రేటు? ఆగస్ట్ లో తగ్గుతుంది సార్. ఆగస్ట్ లో అయితే మనం నచ్చిన ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు, రేటు తగ్గుతుంది. అప్పుడు 1,20,000 1,30,000 వస్తుందండి, గ్యారంటీగా వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. నెక్స్ట్ కూడా ఏంటంటే మనకు కావాల్సిన క్వాలిటీ కూడా దొరుకుతుంది. ఇప్పుడు క్వాలిటీ దొరకడం కూడా కష్టం అండి, క్వాలిటీ దొరకడం కూడా కష్టం. ఏదో పెట్టుకొని మనం అలా పోవాలి కానీ అందరికి ఇది క్వాలిటీ ఉంది అనుకోండి, క్వాలిటీ 100 మంది ఉంటారు. ఇప్పుడు ఏది 100 మంది ఉంటారు, మనం ఎలా ట్రై చేయగలండి? ఇదిగోండి తెల్లరగా లేనింది సెకండ్ అండి ఇది. ఒక 5 లీటర్లు తీసి వదిలేసాం జున్నుబాలు, సాయంత్రం తీస్తే 2వ తీత. దూడ కూడా పేయి దూడ చక్కని పడ్డండి. ఇది కూడా చూడండి 1 వీక్ పడుతుంది డెలివరీ అవడానికి. ఎంత బాగుందో చూడండి, క్వాలిటీ గానీ బటర్ గానీ మంచి టైప్ ఆఫ్ క్వాలిటీ అనమాట. సెకండ్ యాక్టివేషన్ అండి, ఒక 7-14 లీటర్లు అవుతుంది సార్. చూడండి బుర్ర క్వాలిటీ కూడా 6 పళ్ళమే ఉంది. మంచి క్వాలిటీ అండి. ఇది కూడా చూడండి, ఇది కూడా ఒక వారం తప్పితే 4 రోజుల్లో డెలివరీ అయిపోద్ది. చూడండి థర్డ్ యాక్టివేషన్, ఒక 6-12 లీటర్లు అవుద్ది. మంచి క్వాలిటీ అండి, కొంచెం బలం తక్కువ అంతే. అంటే బలం ఆల్రెడీ తక్కువ ఉన్నట్టు, మళ్ళీ అక్కడ పోయినాక ఫీడింగ్ కొన్ని మాత్రం లేదు సార్, కొన్ని 8 నెలలు చూడు దాకా పాలిష్ చేస్తుంటాయి, దాని వల్ల ఈ బిగవ ఇంకా బలం కంటిన్యూ అవుద్ది అనమాట. అంతే. అయితే ఇప్పుడు నెక్స్ట్ తీసుకునే వాళ్ళు ఏంటంటే దానా ఫీడింగ్ ఫుల్ గా పెడితే పాలు ఇస్తేనే బలుతుంది కొంచెం ఏది. ఇంకోటి పడ్డా తెల్లరేట్లు ఈనింది. ఇది కూడా ఒక 5 లీటర్లు తీసి వదిలేసాం, 6 పళ్ళ మీద ఉంది. దీన్ని కూడా ఆడదోడండి, చిన్న రింగ్ అండి. ఇప్పుడు డైరీ ఫామ్ లో మెయింటైన్ చేస్తుంటారు కదా వాళ్ళు, దూడలు పెంచుకోవడము మీరేనా? దీని ఒక చాలా మేలండి. పడ్డ దూడలు మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే ఆ దూడ పాలు మనిషికి ఒక 50,000 వస్తుందండి. 40,000-50,000. వీళ్ళు పాలు పిండడం వల్ల 40,000-50,000 ఏమి కవర్ అవ్వదు. ఒక 1 లీటర్ పాలు వీళ్ళు గట్టిగా తీస్తే దూడకుండా ఇచ్చి 60 లీటర్ 30 లీటర్ వండిస్తారు. ఆ పాలు వల్ల ఏమి మిగిలిపోదు కదా. అదే మంచి మిల్కర్ అనుకోండి, తల్లి మిల్కర్ అనుకోండి, బ్రీడ్ ఉన్నట్టే కదా మన దగ్గర, దూడ ఉంటే ఉన్నట్టే కదా. ఇప్పుడు బూరి గేదె ఉంది ఎక్కడి నుంచే, పాకిస్తాన్ లో బ్రీడ్ ఇది. మనం ఏదో సంబంధం చేయించుకొని హర్యానా నుంచి తెప్పించింది. ఇగో దూడ పేదో ఎడిషన్ చగ్గాన కొన్ని పాలు వండించుకుంటే దూడ మిగులుతుంది మనకి, బ్రీడ్ ఉంటది. ఇది 6 పాల మీద ఉంది. ఇంకా ఇంకోండి ఒక 5 లీటర్లు తీసుకొని తెల్లరగా క్లీనింది పడ్డా. ఎంత పడుతుంది ఇది బోరి రేటు ఇచ్చేసం అయితే చెప్పడం అయితే బోర్డు అంత చెప్తున్నాయి కానండి, 1,65 పడుతుంది. 6 పళ్ళు వేసింది. చూడండి ఒక 5 లీటర్లు తీసి వదిలేసాం, 2 డేస్ పడ్డది. బాగుంటదండి, అట్టర్ క్వాలిటీ కానీ రూమ్ స్టైల్ కానీ చాలా బాగుంటది. ఇప్పుడే మా వేసిందండి, మంచి క్వాలిటీ అండి. ఎన్ని వచ్చి అంచనా ప్రకారం ఒక 6.5 అలాగ అవుతుంది సార్. పూటకు 6-6.5 అవుతుంది. 5.5 అయితే పక్కా అవుతుందా? గ్యారంటీ సార్. 10 లీటర్లు నార్మల్ గా పిండి వస్తాయండి. ఈ బ్రీడ్ కి వచ్చి 10 లీటర్లు నార్మల్ గా పిండి వస్తాయి సార్. ఇంకోండి ఇది కూడా చూడండి, ఒక 1 వీక్ పడుతుంది డెలివరీ అని. ఎంత బాగుంది అట్రా, మంచి క్వాలిటీ. 7-14 లీటర్ల కెపాసిటీ అండి, కానీ 6 చెప్తాం మేము. ఇప్పుడు ఇలాంటిది ఉందనుకోండి 135 అలా పడుతుంది సార్. ఇప్పుడు మంచి క్వాలిటీ అండి. సెకండ్ యాక్టివేషన్ క్వాలిటీని బట్టి ధర అంతే అండి, రేటు బట్టి క్వాలిటీని బట్టి. ఇప్పుడు ధర అన్నది గేదెని కొనడమే కష్టం అండి, బయట దొరకడమే కష్టం. బండి తెప్పించినప్పుడల్లా ఇబ్బంది పడుతుంది. ఇంకొంచెం చూడండి తెల్లగా క్లీన్ ఉంది. ఇది కూడా మంచి పర్సనాలిటీ, హైట్, బారు, ఒక 5 లీటర్లు తీసి వదిలేసాం పాలు. చూడండి దున్న పిల్లగా తింది, మంచి చేపు గట్ట చాలా మంచిదండి గేదె పేది. చూడండి గేదంటే ఇంకా ఆ సైజు చూడండి ఎక్కడికి వచ్చిందో మనోడికి. తిప్పమ్మల 10 లీటర్లు అంటే తక్కువ సార్ అది దీనికి పూటకి. చూడండి హైట్ ఎంత హైట్ ఉందో గేపే. అలా నుంచి పెట్టమ్మా, మంచి క్వాలిటీ అండి. అట్టర్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ. తమలపాకలే ఉంటుందండి దాని శరీరం కూడా.
గ్యారంటీ ఏముంటది బ్రదర్? ఎవరైనా సరే పాల విషయానికి వస్తే మీరైతే ఏం చెప్తారు? ఇక్కడ పాడి గేదెలు అయితే పాడి గేదెలు ఉంటే మనం పాలు చూసుకోమంటాం సార్. పాలు చూసాక కూడా కొంతమందికి ఏమవుతుందంటే అన్ని పాడి గేదెలు తీసుకోవడం వల్ల బండిలోని దూడలు మర్చిపోవడం కూడా చేస్తున్నాయి. అయినా సరే మేము ఉన్నాం అంటున్నాం. అయినా సరే మీరు మీకు ఒక 6 రోజులు 10 రోజులు చూడమంటున్నాం, పేసి పెట్టి నేను వేసుకొచ్చామంటున్నాం. అది కూడా గ్యారంటీ ఇస్తున్నాము. మనకైతే ఎవరు గ్యారంటీలు కట్టే ఉండవు సార్. అక్కడ బండి దిగింది అనుకోండి ఇంక మనదే గేది, చెప్పేది ఉండదు చేసేది ఉండదు. మనం ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి కొన్ని డైరీలు కొంతమంది తెలియదు కాబట్టి వాళ్ళు ఇంకా ఏ ఆధారం ఉండదు వాళ్ళకి. మనం కూడా చేతులు ఎత్తెత్తండి దానిలో మెయింటైన్ చేయలేరు, మనం మెయింటైన్ చేసుకోగలం కదా. దాన్ని ఎలా ఉన్నది లెవెల్ చేయాలన్నది మనకు తెలుసు. దాని వల్ల మనం రిటర్న్ కూడా చేసుకోవడానికి సిద్ధపడతాం. ఇంకా చూడండి సెకండ్ యాక్టివేషన్ పడ్డా బొమ్మ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. షోకేస్ లో బొమ్మలు చూడండి, అట్టర్ గట్ట చూడండి టైపు 8 అవుతుంది సార్. మిల్కింగ్ బెస్ట్ క్వాలిటీ అండి. రాంబాబు డైరీ ఫార్మ్ నెంబర్ 1 గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికన్నా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ.